పెండింగ్లోని ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్లు ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. హన్మకొండలోని డిగ్రీ కళాశాల నుంచి అశోక జంక్షన్ వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం కాలేజీల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా విద్యనందించేందుకు సర్కార్ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పెండింగ్లోని ఉన్న 7,200 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ను విడుదల చేయాలని పీడీఎస్యూ రాష్ట్ర కమిటీ పిలుపేదైతుందో ఆ పిలుపులో భాగంగా ఈరోజు హన్మకొండలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని విద్యా సంస్థలను బంద్ చేయడం జరిగింది. ఈరోజు పేద విద్యార్థులకు ఏకైక ఆశాజ్యోతిగా ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీలు ఏవైతున్నాయో, గవర్నమెంట్ యూనివర్సిటీలు ఏవైతున్నాయో, ప్రభుత్వ యూనివర్సిటీలు ఏవైతున్నాయో వాటిని నిర్వహణ చేయడానికే ప్రభుత్వాలు పూనుకున్నాయి. అంతేకాకుండా స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తేసే కుట్రతోనే గత 4 సంవత్సరాల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేదు. ఈ దుర్మార్గమైన విషయము పేద విద్యార్థులు పై తరగతికి వెళ్ళాలంటే ఈరోజు ప్రభుత్వ విద్యా సంస్థలు కావచ్చు అని ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థలు కానీ వాళ్ళు ఫీజు అడుగుతున్నారు. ఫీజు కట్టలేని పేద విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ పై తరగతులు పోవాలంటే ఫీజు కట్టలేని సోమతి లేని వాళ్ళు చదువునే మానేసే పరిస్థితి ఈరోజు ఈ తెలంగాణలో ఉన్నది. తక్షణమే ఈ ఫీజు రియంబర్స్మెంట్ను విడుదల చేయాలి.